తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్త నిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టిన బ్లడ్ బ్యాంక్ స్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి అండదండగా నిలుస్తోంది మాత్రం అభిమానులే. వందలాది మెగా అభిమానులు అందిస్తున్న సపోర్ట్ తో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిరంతర సేవలను అందిస్తోంది. ఈ బ్లడ్ బ్యాంకుకు వెనుదన్నుగా నిలుస్తున్న లక్షలాది రక్తదాతల్లో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు. మెగాస్టార్ పై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీమోహన్, రెండవ వ్యక్తి మహర్షి రాఘవ కావటం విశేషం. ఇప్పుడు మహర్షి రాఘవ 100వసారి రక్తదానం చేయడం గొప్ప రికార్డు. 100వసారి రక్తదానం చేసేటప్పుడు ఖచ్చితంగా నేను కూడా వస్తానని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు. అయితే అనుకోకుండా 100వసారి రక్తదానం చేసే సమయంలో చిరంజీవి చెన్నైలో ఉన్నారు. హైదరాబాద్ కి వచ్చిన ఆయన విషయం తెలుసుకుని మహర్షి రాఘవను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఆయనతో పాటు ఇదే సందర్భంలో మొదటిసారి రక్తదానం చేసిన మురళీమోహన్ ను కూడా కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరితో పాటు మహర్షి రాఘవ సతీమణి శిల్పా చక్రవర్తి కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శేఖర్, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సిఓఓ రమణస్వామి నాయుడు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనుష ఆధ్వర్యంలో మహర్షి రాఘవ రక్తదానం జరిగింది.